ప్రపంచ నలుమూలలో ఉన్నటువంటి భారతీయులందరికీ కూడా నమస్కారం. నా పేరు జనార్దన్ పన్నెల, పల్లెవెన్నెల ఛానల్ యొక్క కోఆర్డినేటర్ని. అలాగే మనకి ఈరోజు ఇక్కడ హిందూ టెంపుల్ ఆఫ్ అట్లాంటా అంటే ఉత్తర అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో హిందూ టెంపుల్ ఆఫ్ అట్లాంటా దేవాలయంలో మనం ఇక్కడ ఉన్నాము. ఈ ఆలయంలో ఇక్కడ మనకి వెంకటేశ్వర స్వామి ఉన్నారు, అలాగే ఇటు శివాలయం కూడా ఉంది. మనతో పాటుగా హిందూ టెంపుల్ ఆఫ్ అట్లాంటా అధ్యక్షులు మన రవి కారి గారు ఇక్కడ ఉన్నారు. రవికారి గారు యొక్క మన యొక్క మహాశివరాత్రి సంబరాలు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి, అలాగే ఈ యొక్క వారి యొక్క అధ్యక్షతన ఎలాంటి కార్యక్రమాలు అంటే వారు ఎలాంటి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారనేది వారి మాటల్లో మనం విందాం. రవికారి గారు నమస్కారం అండి. నమస్తే అండి. భక్తులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇవాళ మనం నిన్న మహాశివరాత్రి పురస్కరించుకొని నిన్న శనివారం నాడు ఏకాదశి రుద్రాభిషేకం చేశాము. నిన్న ఈరోజు పొద్దున ఉదయం సుప్రభాతం 8 గంటలకు మొదలుకొని రుద్రహోమం, తర్వాత ఏకాదశి రుద్రాభిషేకం, మధ్యాహ్నం ఇప్పుడు మరి ఇంకొక రుద్రాభిషేకం, ఈరోజు 9:30కి కళ్యాణం, శివపార్వతుల కళ్యాణం. లింగోద్భవ కాలంలో విశేషంగా ఈసారి మృత్యుంజయ పాశుపతాస హోమం చేస్తున్నాం. ఈసారి అభిషేకం మృత్యుంజయ పాశుపత రాత్రి 11:30కి లింగోద్భవ కాలంలో. అది వాగ్దేవి గురించి చేస్తున్నాం ఈసారి. ఇంకా వాగ్దేవి మృత్యుంజయ పాశుపత స్తోత్రం అభిషేకం చేస్తున్నాం. ఇప్పుడు రాత్రి 12 గంటలకి, 3 గంటలకి ఇంకొక అభిషేకం ఉంటుంది. ఈరోజు రాత్రంతా గుడి తెరిచే ఉంటుంది. ప్రతి శివరాత్రికి ఉదయం 6 గంటల నుండి నెక్స్ట్ రేపు అంతా తెరిచే ఉంటుంది. ఇంకా మళ్ళీ రేపు రాత్రి 9 గంటల వరకు, ఇక సాయంత్రం రాత్రి అంతా 24 గంటలు జరుగుతూనే ఉంటుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇంకా గుడి వాళ్ళు ఏం చేశారంటే, ఈ సంవత్సరము రేపు ఫిబ్రవరి 26 నుండి రామాయణ మహాయజ్ఞం సంకల్పించారు. ఇది భారతదేశంలో చేశారు, కానీ ఇక్కడ ఉత్తర అమెరికాలో ఇప్పటి వరకు ఎవరూ చేయలేదు. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని భద్రాచలంలో ఎలా అయితే చేస్తున్నామో అటువంటి కార్యక్రమమే ఇక్కడ చేస్తున్నాం. అది ఫిబ్రవరి 26 మొదలై మార్చి 26 శ్రీరామనవమితో పూర్తయి 27, 28, 29 మార్చి 27, 28, 29 శ్రీరామ పట్టాభిషేకం. 3 రోజులు పట్టాభిషేకం చేస్తున్నాం. 9 హోమగుండాలు పెట్టి 9 మంది ప్రీస్ట్లని తెచ్చి వాళ్ళందరూ హోమగుండంలో హోమం చేస్తూ 3 రోజులు పట్టాభిషేకం చేస్తున్నాం. ప్రతిరోజు ఈ నెల రోజులు 27 నక్షత్రాలు ఉన్నాయి మనకి. 27 నక్షత్రాలతోటి ప్రతిరోజు పొద్దున రామాయణ కాండ ఒక లెక్క ప్రకారం వాళ్ళు కాండ చదువుతూ హోమం చేసి, సాయంత్రం పూట రామాయణం మళ్ళీ అన్ని వయసుల వారు పాల్గొనవచ్చు. సాయంత్రం శ్రేష్ఠ రామాయణంతో పాటు ఆ రోజు ఉన్న మన నక్షత్రం, ఆ నక్షత్ర హోమం చేస్తున్నాం. ఎందుకంటే ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ నక్షత్రాలు చాలామందికి బాగాలేదని అంటున్నారు. కాబట్టి ఈ కార్యక్రమంతో మన హిందూ టెంపుల్ వారి అట్లాంటా వారి యాజమాన్యం, మన గోపాల్ భట్టర్, చీఫ్ ప్రీస్ట్ గోపాల్ భట్టర్ గారి ఆధ్వర్యంలో ఈ పెద్ద ఈ యాగం చేయడానికి సంకల్పించాం. సో భక్తులందరూ వచ్చి గమనించి పాల్గొని రాముల వారి ఆశీస్సులు అందుకోవడానికి మీ అందరినీ కోరుతున్నాను. పోయిన సంవత్సరం 2025 ఈ గుడిలో కుంభాభిషేకం చేసాం శివాలయానికి. కుంభాభిషేకం తర్వాత వచ్చిన మొదటి శివరాత్రి కాబట్టి భక్తులు అశేషంగా, అసలు ఇక్కడ పార్క్ చేయడానికి పార్కింగ్ లేదు, లోపల గుడిలో నుంచోడానికి చోటు లేదు, కింద ప్రసాద గృహాలో నుంచోనేడానికి కూడా చోటు లేదు. అంతమంది కనీసం ఇప్పటికీ దాదాపుగా 6,000 మంది భక్తులు వచ్చుంటారు పొద్దున్న నుండి. ఇంకా రాత్రి ఇప్పుడు 11 లింగోద్భవ కాలానికైతే ఇంకా ఇక్కడ వరకు వచ్చేస్తుంది జాగరణ. అంతే, ఇప్పుడు మేమందరం రాత్రంతా జాగరణ చేస్తాం. మేమే కాదు, అశేష భక్తులు జాగరణ చేస్తారు. ఉత్తర అమెరికాలో ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ పెరుగుతున్నటువంటి పిల్లలు, యువకులు ఎవరైతే ఉన్నారో, మనందరికీ ఏంటంటే మనకి భారతదేశం, మన యొక్క తెలుగు రాష్ట్రాల యొక్క మనకు రూట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి పండగలు పబ్బాల గురించి అంతా కూడా విశిష్టత గురించి తెలుసు కాబట్టి మనం ఇప్పుడు అందరం కూడా అవలంబిస్తున్నాము, వీటిని అన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్తున్నాము. ఇప్పుడు మీరు ఒక యువ అధ్యక్షుడిగా హిందూ టెంపుల్ ఆఫ్ అట్లాంటాకి ఇక్కడ ఉన్నటువంటి యువకులకి మీరు యొక్క ఈ సనాతన ధర్మాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళడానికి మీరు ప్రణాళికలు చేశారు? ముందు భావితరమే ముఖ్యం. మన అందరం భారతదేశంలో నేర్చుకొచ్చాం, మనందరికీ తెలిసిందే. కానీ భావితరం వాళ్ళ కోసమని ఇక్కడ ఉన్న చిన్నపిల్లల కోసం మేము ప్రతి ఆదివారం నాడు
బాలవిహార్ అని ఒకటి స్కూల్ నడుపుతాం. ఆ బాలవిహార్లో అందరూ 5 ఏళ్ల పిల్లల నుండి 12వ తరగతి చదివే వాళ్ళ వరకు మన సనాతన ధర్మం గురించి నేర్చుకుంటారు. అలానే వాళ్ళు అదేంటి ప్రతి పండక్కి పురస్కరించుకొని వాళ్ళందరితోటి స్వయంగా పూజలు చేయిస్తారు. అలానే మనం ఆలయంలో ఏ పెద్ద ఫంక్షన్ జరిగినా పండగ జరిగినా వాళ్ళని స్పెషల్గా పిలిచి యూత్ వాలంటీర్స్ తోటి, ఇప్పుడు మీరు చూస్తే మనకి టెంపుల్లో వాలంటీర్స్ యూతే అందరూ 25 ఏళ్ల నుండి 35 ఏళ్ల వాళ్ళే ఇంచకుండా వచ్చి పగలు రాత్రి కష్టపడి, మేమందరం కూడా జనార్దన్ కానీ నేను కానీ ఆనంద్ కానీ వాలంటీరింగ్ చేస్తూనే పెరిగాం. 25 ఏళ్ళుగా మేము అందరం వాలంటీర్ చేస్తూనే వచ్చాం. మేమేమి మామూలుగా రాలేదు, చిన్నప్పటి వాలంటీరింగ్ చేసుకుంటూనే వచ్చాం. సో మనకి తోచినంతగా మనం ఏదైనా సరే ఇప్పుడు సనాతనాన్ని పెంపొందిస్తున్నాము. అలానే మన అవుట్రీచ్ ప్రోగ్రామ్, గుడి కోసం దూరం వరకు చాలామంది రాలేని వాళ్ళ కోసం గుడినే దేవుణ్ణి తీసుకెళ్ళి అవుట్రీచ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. అది విరివిగా వేరే క్షేత్రాలు, అట్లాంటా చుట్టుపక్కల వెళ్ళి చేస్తున్నాం. దానికి కూడా శేష జనవాహిని వచ్చి అక్కడ కూడా స్వామివారి ఆశీస్సులు అందుకుని ఒకసారి మొన్న రామ కళ్యాణం చేస్తాం, రేపు శివపార్వతుల కళ్యాణం చేస్తాం, ఒకరోజు సుబ్రహ్మణ్య కళ్యాణం చేస్తాం. దాన్ని బట్టి టెంపులే అన్నీ టేక్ కేర్ చేస్తుంది. భక్తులు వచ్చి ఊరికే పాల్గొనడమే. ఎంతమంది అర్చకులు ఉన్నారు ఈ ఆలయానికి? మన ఆలయంలో 13 మంది అర్చకులు ఉన్నారు. ఒక్క అర్చక స్థానం ఖాళీగా ఉంది, దానికి ఇంటర్వ్యూ చేసాం. 14 ఆయన వస్తున్నారు. 2 పాచకులు ఉన్నారు. ఒకళ్ళు బెంగళూరు నుండి, ఒకళ్ళు మన హైదరాబాద్ నుండి. ఎలా ఉంది మన భారతీయుల యొక్క సహకారం ఈ ఆలయానికి? పూర్తిగా సహకారం లేకపోతే ఇంతమంది జనం, ఇంత పెద్ద అభివృద్ధి 1989లో మొదలై 1990లో మొదటి విఘ్నేశ్వరుని పెట్టిన తర్వాత 1991లో మనం బాలాజీని ప్రతిష్ఠించి 2004లో శివాలయం కట్టాం. మన భారతీయుల సహకారం లేకపోతే ఇంత పెద్ద గుడి రాదు. అలానే మన వాలంటీర్సే గత 15 ఏళ్ళుగా మనం విఘ్నేశ్వరుని తెచ్చి ఇండియాలో ఎలా అయితే, హైదరాబాద్లో ఎలా అయితే చేస్తామో 10 రోజులు నిత్య పూజలు చేసి ఇక్కడే నిమజ్జనం చేస్తున్నాం. దానికి అసలు ఎంతమంది జనం వస్తారో కూడా తెలియదు. హెలికాప్టర్ ఫ్లవర్ షవరింగ్ కూడా చేస్తాం, మనకి తగ్గట్టుగా చేస్తాం. కాబట్టి మీరందరూ చూస్తున్న వాళ్ళు అమెరికాలో ఉన్నట్టయితే ఒక్కసారైనా మన గుడికి విజిట్ చేయండి. ఇది సౌత్ ఈస్ట్ రీజియన్లోనే పెద్ద టెంపుల్, అతిపెద్ద ఆలయం. ఇంత పెద్ద ఆలయం ఎక్కడా లేదు. ఇంత సనాతన ధర్మంతో, మన శైవాగమంతో శైవ ఆలయంలో పూజలు జరుగుతాయి. ఇక్కడేమో మన వేద మంత్రోచ్చారణలతోటి మన శ్రీరంగంలో ఎలా అయితే జరుగుతుందో ఆ పద్ధతి ఫాలో అయ్యి బాలాజీ ఆలయంలో చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ రవికార్ గారు. అలాగే మనకంటే 13 మంది అర్చకులు ఉన్నారు కాబట్టి ఇక్కడున్న పిల్లలకి మనం చాలా వరకు ఏంటంటే ఇవాళ పిల్లలందరూ కూడా కొందరు ఏంటంటే ఆన్లైన్లో కార్యక్రమాలు వీక్షిస్తున్నారు, ఆన్లైన్ ద్వారా కూడా నేర్చుకుంటున్నారు. కొందరు ఏంటంటే ప్రత్యక్షంగా కూడా వచ్చి కూడా నేర్చుకుంటున్నారు. ఇంకా కొన్ని మనకి ఆన్లైన్ కార్యక్రమాల ద్వారా ఇప్పుడు ఎందుకంటే మహాశివరాత్రి అంటే చాలా వరకు కొందరు యువకులకు తెలియదు కాబట్టి ఆ యొక్క పండగ విశిష్టతను కూడా మీరు అర్చకులతోని ఆన్లైన్లో ఈ పండగ యొక్క విశిష్టత ఇది, ఉగాది యొక్క విశిష్టత ఇది, దసరా యొక్క విశిష్టత ఇది, సంక్రాంతి యొక్క విశిష్టత ఇది, ఇలా చెప్పిస్తుంటే కూడా బాగుంటుంది అనేది మాకు ఆలోచన. ఈ ఆలోచన ఆల్రెడీ పాటిస్తున్నాం. మీరు మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే ప్రతి పండగకి ముందు ఆ పండగ యొక్క యూట్యూబ్ ద్వారా ఆ పండగ విశిష్టత మన అర్చకులే చెప్తారు. దాని గురించి చెప్తున్నారు ఆల్రెడీ. ఇది గత 2 సంవత్సరాలుగా ఇది మనం పాటిస్తున్నాం. ఇప్పుడు మీరు శివరాత్రి గురించి అర్చకులు వేదోత్తర మంత్రాలతోటి దాని అర్థం చెప్పి శివరాత్రి అర్థం చెప్పారు. ఇటువైపు మనకి వెంకటేశ్వర స్వామి ఉన్నారు, అలాగే ఇటు మనకి శివాలయం ఉంది. ఈ యొక్క ఆలయం గురించి మాట్లాడడానికి మనకి హిందూ టెంపుల్ ఆఫ్ అట్లాంటా ఉపాధ్యక్షులు మనకి సాయిరాం సురపనేని గారు ఉన్నారు. వారి మాటల్లో ఒకసారి మనం విందాము. ఈ యొక్క హిందూ టెంపుల్ ఆఫ్ అట్లాంటా ఎలాంటి సేవా కార్యక్రమాలు ఇక్కడ చేస్తూ ఉంది, అలాగే వారిని కూడా ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంగా ఈ యొక్క ఆలయం యొక్క విశిష్టతను అలాగే ఇక్కడ చేస్తున్న కార్యక్రమాల గురించి మాట్లాడుతూ కోరుచున్నాం. అందరికీ నమస్కారం. భక్తజన సందోహాన అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇది హిందూ టెంపుల్ ఆఫ్ అట్లాంటా 1983వ సంవత్సరంలో స్థాపించబడింది ఒక్క వినాయక విగ్రహంతో. ఆ తరువాత స్లోగా వెంకటేశ్వర స్వామి ప్రతిష్టాపన, ఆ తరువాత 2011లో దేవాలయం స్థాపన జరిగినాయి. ఇక్కడ ప్రపంచం మొత్తంలో
పెద్దదైన నంది మాకు ఇక్కడ ఈ దేవాలయంలో ఉంది. దానికి మేము ఒకంత గర్వంగాను ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకుంటాం. అట్లాగే మాకు ప్రతి సంవత్సరం జనవరి 1 రోజున సుమారుగా 15-20 వేల మంది వచ్చి దర్శించుకుంటారు. అట్లాగే రెండు దేవాలయాల్లోనూ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి, పవిత్రోత్సవాలు జరుగుతాయి. ప్రతి పండగని ఇక్కడ భారతీయులకి, హిందూ డివోటీస్కి అందరికీ మేము దేవుడి దయ వల్ల మేము చాలా భక్తి శ్రద్ధలతో ఇది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్గా నడుస్తూ, ఎవ్వరూ కూడా ఇక్కడ పనిచేసే వాళ్ళు ఎవ్వరూ కూడా రూపాయి జీతం తీసుకోరు. అందరూ భక్తి శ్రద్ధలతో స్వామివారి కోసం సేవ చేసుకుంటారు. ఈరోజు శివరాత్రి, ఈరోజు ప్రొద్దున నుంచి ఇప్పటి వరకు సుమారుగా ఒక 8 నుంచి 9 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. ఒక్కొక్కళ్ళు ఇండివిజువల్గా అభిషేకం చేసుకున్నారు. ఆ తరువాత ప్రొద్దున నుంచి శివుని వారికి, అమ్మవారికి, శివునికి అభిషేకాలు జరుగుతున్నాయి. ఇంకొక గంటలో 8:30-9 గంటలకి కళ్యాణం జరుగుతుంది. ఆ తర్వాత అర్ధరాత్రి అభిషేకం జరుగుతుంది. తెల్లవార్లు అభిషేకం, శివనామస్మరణ జరుగుతూ రేపు సాయంకాలం అంటే కంటిన్యూస్గా 36 అవర్స్ ఈ దేవాలయంలో శివనామస్మరణ జరుగుతూ శివునికి పూజలు జరుగుతూ ఉంటాయి. అందరికీ, భక్తజన సందోహానికి, భారతీయులందరికీ, ప్రపంచంలో ఉన్న హిందువులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. హర హర మహాదేవ, శంభో శంకర. థ్యాంక్ యూ సాయిరామ్ గారు. Please subscribe Palle Vennela channel. Please do watch and subscribe to Palle Vennela YouTube channel. పల్లె వెన్నెల ఛానల్ ని అందరూ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. మీరు చూస్తున్నారు పల్లె వెన్నెల యూట్యూబ్ ఛానల్. ఓకేనా? లైక్, సబ్స్క్రైబ్, కామెంట్. నేను మీ సునీత ఉపద్రష్ట. ప్లీజ్ వాచ్, సబ్స్క్రైబ్ అండ్ లైక్ పల్లె వెన్నెల.